నేను పోయేస్తాను. అప్పుడే పోతావా? మరి రాత్రి అంతా నా దగ్గరనే ఉన్నావు కదా, నీ పిల్లం అడగదా? అదేం అడగదు కానీ మరి మన ఇద్దరి మీద డౌట్ వస్తే ఎట్లా? అత్తరా అని ఆయన నేను కవర్ చేసుకుంటే మరి మళ్ళీ ఎప్పుడు వస్తావు? నా పిల్లం కంటే ఎక్కువ నీ దగ్గర ఉంటానే కాదు. అత్తతి మళ్ళీ సాయంత్రం వరకు. సరే. నాకు పైసలు కావాలి. పైసా ఎక్కడి నా దగ్గర? నువ్వు ఎప్పుడు చూసినా గిట్నే అంటావు. మొన్ననే 50,000 ఇత్తి కాదే. అవి అయిపోయినాయి. అవునా, సరే తీసుకొస్తుంది అప్పటికి. అప్పటికి వస్తావు కదా? సరే బాయ్ బాయ్. ఈ మనిషి ఏంది నిన్న పొద్దుగాలనంగా వేండు, రాత్రి కూడా ఇంటికి రాలే, తెల్లారి గింతసేపు అయింది ఇంకా కూడా అత్తలేడు. అసలు ఏమైంది నాకు? కొద్ది రోజుల నుంచి నాతో చక్కగా మాట్లాడతలేడు, నన్ను చక్కగా పట్టించుకుంటలేడు. అసలు నాకేమైంది? ఏమైందండి? రాత్రంతా ఎటు పోయారు? ఫోన్ చేస్తే ఫోన్ కూడా వెళ్తలేదు, ఏమైంది? ఏం లేదే, అనుకోకుండా నైట్ డ్యూటీ వేసారు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఎవరు నన్ను అడుగుతుంటే ఛార్జర్ లేదు, నేను కూడా పట్టుకొని పోలేదు ఛార్జర్, అంతే. సరే ఫ్రెష్గా పోరు, టిఫిన్ చేద్దాం. సరే. ఆయన నిజంగానే నైట్ డ్యూటీకి పోయినట్టవా? టిఫిన్ ఎట్లున్నదండి? బాగుంది. ఏమైంది నాకు? కనీసం నువ్వు తినవా అని కూడా అడుగుతలేడు. ఎందుకు నన్ను ఇంతగానో పట్టించుకోకుండా అవుతుండు? ఏమండి, ఇవాళ మీరు ఇంటికాడనే ఉన్నారు కదా, అట్లా సరదాగా బయటికి పోయేద్దామా? సినిమాకి ఇట్లా పోదామా? ఏంది సినిమాకా? నీకు ఏడా పని పాట లేదా అని పోయిన పనులు చేసుకోపో. ఏం పని లేదండి, మనం ఇద్దరం కలిసి బయటికి పోక ఎన్ని రోజులు అవుతుంది చెప్పు? ఏమి లేదు, ఇప్పుడు ఎటు పోలేదు, చెప్పినా కదా, ఒక్కసారి చెప్తే అర్థం చేసుకో. సినిమా కూడా సినిమా లేదు. ఏమండి ఏమండి పడుకున్నారా? పండుకున్నా లేవి పడుకున్నా అని అడుగుతావు ఏంది? ఏమైంది అసలు నీకు? ఈ మధ్య మొత్తమే పట్టించుకుంటలేవు. నేను ఒక దాన్ని ఉన్నానే మర్చిపోయినావా? నీకు నిద్ర వస్తలేదా అని సపరేట్గా వండుకో. టైం 3 అవుతుంది. ఈయన ఎటు పోయినట్టు? బయట చూస్తే బయట లేడు, బాత్రూంలో ఉన్నాడేమో అని చూస్తే అక్కడ కూడా లేడు. ఈ టైంకి ఆయన ఎటు పోయినట్టు? ఈ మధ్య అంత వింత వింత చేస్తుండు, కొత్తగా ప్రవర్తిస్తాడు. అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. ఎట్లనని చేసి తెలుసుకోవాలి.
మౌనిక మౌనిక ఓ మౌనిక పోలా వాళ్ళు అనే నా రెగ్యులర్ కస్టమర్, నువ్వంటే అప్పుడప్పుడు వస్తావు కదా. అయితే ఎందుకు కొద్దిగా రమ్మని పో. ఎందుకు ఉదయానికి వస్తాడు? నువ్వు వచ్చేదే అప్పుడప్పుడు, ఆయన ఎందుకు వస్తాడు? ఎప్పుడు వస్తుంది? పైసలు ఇస్తారా ఆయన? బాగానే ఇస్తాను అది. ఆడేందా మరి ఇప్పుడు వచ్చిండు? నాకేమెరక. సరే ఒక పని చేద్దాం, నువ్వు బెడ్ కింద జరు. నేను బెడ్ కింద దూరన్నా. నేను బెడ్ కింద దూరా కానీ ఆ తలుపు సరుకు జాక్కుంటా. ఆడు అచ్చుడుతో నలుంపో, నేను అడ్డకెళ్ళి అడే పోతా. సరే పో మరి. సరే కలిపేసి వస్తా. అయినా నువ్వేంది ఈ రాత్రి 3టికి వచ్చినావు? నేను ఎవడో దొంగోడు కావచ్చు అని భయపడ్డా. ఏ పండుకున్నా కానీ నిద్ర పడతలేదే, అందుకే నీ దగ్గరకు వచ్చిన. పైసలు తెచ్చినావా మరి? లేదు పాలేదా అని నేనేదో మనశ్శాంతి కోసం నేను దగ్గరకు వస్తే నువ్వు వాళ్ళ లెక్కన అడగబడితే ఏమి? అయ్యో, వాళ్ళేం పాపం చేసిర్రు? కూటి కోసం కోటి తిప్పలు పడతారు. బాగానే వెనకేసుకొస్తున్నావేంది వాళ్ళని? నేనేం వెనకేసుకొస్తానా? అయితే కానీ దర్వాజ తీయడానికి ఇంత సేపు బయటనేమి? ఇంట్లో ఇంకొని తెచ్చి పెట్టుకున్నా, నువ్వు సడన్ గా డోర్ కొట్టే వరకు ఆయన ఏడ దాచి పెట్టలో తెలియక లేట్ అయింది. ఏంది మరి లేకపోతే ఏంది? టైం 3 అవుతుంది. ఇప్పుడు నిద్రపోతారా ఇంకేమైనా చేస్తారా? అమ్మా కోపానికి రాకే, ఏదో అయ్యో నీ నోజు మీదుగా అట్లా తెలుసుకున్నా. మరి నువ్వు మాట్లాడేది ఎట్లుంది? పూరి వీటికైతే ఏం తక్కువలేదు మరి. అగు అగు అబ్బా, ఏమో బాగా ప్రేమ మొలక వస్తున్నావు. ఏ ప్రేమ ఉండదు దాని పైన? ఏ ఉండాలి కదా, అయ్యో ఇంతకుముందు చేసినాం కదా, అందుకే చేస్తే మళ్ళీ చేయద్దా? చేస్తేనే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేస్తాను. అయ్యో ఇంకా సువర్ణ మన లవరు, దానికి మంచిగా నకిలీ జీవించిండు. నాకు కూడా చేపిస్తా తీయవే, దానిలో ఏమున్నది. నువ్వా నాకు చేపిస్తావా? ఇగో మొన్న మీ పెళ్ళము నువ్వు ఫంక్షన్ కి పోయినప్పుడు ఫోటో దిగి పెట్టినావు కదా, ఆమె వేసుకున్న నెక్లెస్ మంచిగా ఉంది. అది ఇట్లా తీసుకొచ్చి ఇస్తావు కావచ్చు అనుకున్నాను. దాని మీద పడ్డదా నీ కన్ను? చిక్కో. సరే తీ, మెల్ల ఇట్లా వాళ్ళు తెచ్చి నీకు ఇస్తుంది. సరే ఇంకొక రవ్వ పడ్డాము. సరే మరి ఏమైంది? రాత్రి ఎటు పోయినావు? ఏగా మా పొలికాడు సీనియర్ లేడా అని వాళ్ళ అమ్మ కొంట్లో మంచి లేదంటే హాస్పిటల్ పోవాలంటే తీసుకుపోవడానికి చచ్చిపోయినా. అదే విషయం నాకు ఎప్పిపోతే అయిపోతుంది కదా. ఏగా రాత్రి నేను లేపాలని చెప్పి లేపలేదే. నువ్వు లేపకుండా పోయినావు సరే, నువ్వు కనబడకపోయేసరికి నేనెంత టెన్షన్ పడ్డానో నీకేం అర్థమవుతుంది? అయ్యో అలా టెన్షన్ ఏముంది? రాత్రి పక్కకే ఉన్న మనిషి మధ్యలోనే కనబడకపోయేసరికి భయం కాదా? ఇచ్చాను గదానికి భయపడతావా అని? అన్నిటికి భయపడే. సీను కొలి కంటే ఈయన చెప్పింది నిజమే అన్నమాట. అబద్ధం చెప్పింది కావచ్చు అనుకొని అపార్థం చేసుకున్నా. ఏం అవసరమో ఏమో, ఒకసారి మాట్లాడదాం. హలో చెప్పు సీను. అన్న బాత్రూంలో ఉన్నాడు, ఇప్పుడే వచ్చింది ఇంటికి. అన్నట్టు అమ్మకి ఎట్లున్నది ఇప్పుడు? అగో అమ్మకి ఆరోగ్యం మంచలేక హాస్పిటల్ అడ్మిట్ చేసిండని చెప్పిండు అన్న. చిన్న పైసల గురించి ఫోన్ చేసిన అమ్మాయితో మంచిగా ఉన్నది. ఏ హాస్పిటల్ పోలే మేము, ఒకసారి అత్తయితే ఫోన్ చెప్పి మాది.
ఆ, సరే చెప్తా. భవాని కొన్ని నీళ్ళు లేపోదు. ఆ నుంచే వచ్చినావు కదా, తాగితే ఏమైతుండే? అయ్యో తేపోరాదే. సరే. ఏంటిది? బీరువాల నుంచి ఏం తిత్తాను? ఏం లేదే. ఏం లేదేంది? ఏదో తీసి జేబులో పెట్టుకున్నావు కదా. అరే ఏం లేదంటే నేను చూసినా, అబద్ధం ఆడకు. ఇటీ. అరే నువ్వు తీసేయండి. నెక్లెస్ ఇదెందుకు తిత్తున్నావు? కొన్ని పైసలు అవసరం ఉన్నాయి, కుదబెడదామని తీసుకోబోతున్నా. కుదబెడదామని తీసుకపోతే మరి నన్ను అడగచ్చు కదా ఒక మాట. నాకు చెప్పి తీసుకుపోవచ్చు కదా. దొంగతనంగా తీసుకోవాల్సిన అవసరం నీకే వచ్చింది. నీకు అన్ని చెప్పే అవసరం లేదు, అది నేను కష్టపడి చేయించింది నీకు. నీకు అన్ని చెప్పాలి. అంటే నాకు అవసరం లేదంటున్నావా? అవసరం లేదని చెప్తానా. సరే, ఎటో పోతా అన్నావు కదా, పో. నువ్వు గంత మాట అన్నాక నేను ఇంకేం మాట్లాడతా? నేనేందో, నా విలువ ఏందో నాకు బాగా అర్థమైంది. ఇప్పటి నుంచి నిన్నేం అడుగా, నీ విషయాలల్లా నేనేం జోక్యం చేసుకోను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అది అట్లుండు. నెక్లెస్ ఉదబెట్టి పైసలు తీసుకొచ్చుకునేంత అవసరం ఆయనకి ఏమొచ్చింది? ఈయన ఎందుకు ఇన్నిగానం అబద్ధాలు ఆడుతుండు? అసలు ఈయన బయట ఏం చేస్తుండు? ఇట్లా కాదు, నేనే తెలుసుకుంటా. పోయి చూస్తేనే ఈయన బండారం బయట పడుతుంది. నక్లెస్ అయితే జేబులో పడ్డాయి. స్నానం చేసి కొంచెం దాని దగ్గర పోతే. మౌనిక, మౌనిక, ఓ మౌనిక. మళ్ళీ వాడే మళ్ళీ ఎవరు ఉంటున్నావు ఇంద్ర? వాడే నా రెగ్యులర్ కస్టమర్. ఇక వాడు కావాలని నీ కావాలి. ఏంద్ర గట్లా అంటున్నావు? మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, ఏదంటే అది ఇస్తాడు. అట్లానే వాడు నన్ను బాగా ఇష్టపడతాడురా. లేదే, ఇప్పుడు ఆడా నేను తెలుసుకోపో. ఏందిరా నా పొట్ట మీద దెబ్బ ఇస్తావేంది? ఇగో అవసరమైతే నీ పైసలు నీకు ఇస్తా, సరేనా? అని ఏమనకురా, మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. పైసలు గీసలు ఏమవుతుంది కానీ ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం? మొన్నలాగా చేద్దాం. సరేపా. అవునే, మొన్న అంటే 3 గంటలకు వచ్చింది. మరి ఇలా తొందరగా వచ్చినాను. డోర్ ఎందుకు మెల్ల తిత్తనవి? అదే మొన్న వచ్చినోడు ఇవాళ కూడా వచ్చిండు. అవునంటే గట్ల ఉంటది. మరి లేకపోతే ఏంది? అయినా నాకు ఒక డౌట్, నువ్వు నా మీద అనుమాన పడతానవేంది? ఏ అనుమానం ఇక్కడది, నేను ప్రేమ ఎక్కువ అడుగుతా కసుకుంటే అన్ని. ప్రేమ ఎక్కువనే అంటావు. మొన్న అడిగింది ఏం చేసినావు? నెక్లెస్ తీసుకొచ్చినావా? ఇచ్చేదానా? నువ్వు అడిగితే తెచ్చేనా నేను? అయ్యో ఎంత మంచిగుంది. మరి నువ్వు ఏది అడిగినా నేను తెచ్చిస్తా కాదే. నేను అడిగితే నువ్వు తెత్తపోతేవో అనుకున్నా. నీకోసం ఏదంటే తెచ్చుకో. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. మరి కొత్తగా ఉండాలి మరి. సరే ఓకేనా? కానిద్దామా? నీ ఇష్టం. ఏమైంది? బంగారం కుదబెడతా అని పోయి ఇంతసేపు అయింది? ఏం లేదే, అది కుదిపెట్టినా కొంచెం వేరే పని ఉంటే పోయొచ్చిన. ఏడ కుదబెట్టినావు? మరి పైసలు తీసుకురాలేదేంటి? ఏడ కుదిపెట్టుడే ఉంది, మాకు తెలిసిన దగ్గర పెట్టినా అని చెప్పినా కదా. అక్కడ కుదరాలు ఇస్తా అన్నాడు.
పొద్దుగాల ఇస్తా అన్నాడా? ఈమె దగ్గరనేనా నువ్వు బంగారం కుదబెట్టింది? అంటే నన్ను ఫాలో అవుతున్నావు అన్నమాట, వీడియోలు కూడా తీస్తున్నావు అన్నమాట. మొత్తం తెలిసిపోయింది ఆయన అయితే. ఫాలో అయ్యి వీడియో తీసిన కాబట్టి నీ గురించి మొత్తం నిజాలు తెలుసుకున్నా. నేను నీకు ఏమన్యాయం చేసిన? నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడేనా నేను చేసిన తప్పు? నేను నీకేం తక్కువ చేసినా అని నాకు ఇంత ద్రోహం చేస్తున్నావు? నేను నిన్ను మంచిగా చూసుకుంటలేనా? నేను నిన్ను సంతోష పెడతలేనా? నా దగ్గర దొరికింది ఇంకో ఆడదాని దగ్గర ఏం దొరుకుతుంది? ఎందుకు కట్టుకున్న దానికి అన్యాయం చేయాలని నీకు ఎట్లా అనిపించింది? ఏహే ఆపో, నువ్వు తిన్నావా పన్నావా ఇంట్లో పని చేసినావా అన్నట్టే ఉండాలి అంతే. నీకు ఏమైనా సరుకులు కావాలంటే తెచ్చిస్తా అంతేగాని ఏడుపులు మాత్రం ఏడవకు. ఏం మాట్లాడుతుందండి? ఇలా అది చేసుకున్నదైంది, నేను ఉంచుకున్నది అన్నయ్య. సామాన్లు ఎత్తా తిను ఉండు అని మాట్లాడుతున్నావు. ఇదే నా ఇన్ని రోజులు నేను నీకు చూపించిన ప్రేమ. ఎందుకు ఇట్లా మారిపోయారు? సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. నేను మిమ్మల్ని ఏమంటలేను, ఇప్పటి నుంచి కూడా ఏమన్నా. జరిగిందంతా మర్చిపోదాం, మంచిగా కలిసి ఉందాం. నా మాట నూరి. మర్చిపోడా? మంచిగా ఉందామా? ఇప్పుడు కూడా మనం మంచిగా ఉంటానమే. నువ్వే అంత పిచ్చదానిలకే చేస్తున్నావు. ఎన్ని రోజుల నుంచి ఎటు పోదామంటే అటు బొంకుడు ఇటు బొంకుడు అని చెప్పిన నీకు, కానీ ఇప్పుడు నాకు ఆ భయం కూడా లేదే. ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చు, ఎప్పుడు పడితే ఎడ్ చేయొచ్చు. ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నా మాట నూరి. ఇప్పటి నుంచి అట్లాంటి తప్పు చేయకు, నీకు దండం పెడతావు. ఏ జరిగి ఉంటారు ఏవా నిద్ర వస్తుంది. ఎవడేడు? అరే నువ్వు కల్లడు నువ్వెట్లో నేను గట్లే. ఏందే వీడు మాట్లాడేది? నీ అవ్వ ఎప్పుడు తిన్న దగ్గరికి వచ్చిందా? ఎవడో అక్కడ వస్తాడు. నేను రానుకో. ఏంది ఏదో బిజినెస్ అంటాను వాడు. ఛీ, ఈ బిజినెస్ కూడా ఎత్తున్నావా నేను? అవును గాని ఈ వారం రోజులు నువ్వెట్వైనావు? నేను బిజీ ఉన్నా గానీ నువ్వు ఆ మాట మార్చకు. ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అవును, నా ఇంటికి రోజు 10 మంది వచ్చిపోతారు. ఏంది నా మీదకి ఉల్టా మాట్లాడుతున్నావు? ఏంది దౌడకుండా రాలకూడతా? ఏంది నా దౌడపల్లి రాలగొట్టావా? ఏమైనా నీ పెళ్ళన్నా లేకపోతే నీ పెళ్ళని తిట్టినట్టు నన్ను తిడితే నీ పడతా అనుకుంటానవా? ఏంది గట్లా మాట్లాడుతాను? నా పిల్లని నిడిచిపెట్టుకుని నీ దగ్గరికి వచ్చిన కాదే. నా దగ్గరికి నేను రమ్మన్నా? అయినా అంత మంచి పెళ్ళాన్ని నిడిచిపెట్టుకొని నువ్వే నా దగ్గరకు వచ్చినావు. అందులో నా తప్పేముంది? హలో, ఏంది నిజమా? అవునా? సరే. ఎవరే ఫోను? అది మొన్న 4 రోజుల పాన మంచి లేకపోతే దేనికైనా మంచిదని హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నా. అది ఇప్పుడు ఫాస్ట్ వచ్చిందంట. కోచ్ పాపిస్తుందానా? ఏందో నువ్వు మాట్లాడేది? నీకు ఆ రోగం వచ్చిందా అని? అమ్మో, నా పరిస్థితి ఎట్లా ఇప్పుడు? అయినా నేను అప్పటికే చెప్పిన సేఫ్టీ వాడు అని. అయినా నువ్వు విన్నావా? అది వాడితే చేసినట్టు అనిపించేది, అంత ఫీల్ ఉండదు అని అన్నావు. ఇగో దేనికైనా మంచిదే, నువ్వు కూడా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకో. నీ భార్య పిల్లలకు నువ్వు అన్యాయం చేయకు. నీకు దండమే, నేను పోతున్నా తల్లి. రాములా ఏందండి మీరు నా కారు ముక్కుడైంది? ఏమైంది? నేను క్షమించడానికి తప్పు చేసింది, నిన్ను అర్థం చేసుకోలేకపోయింది. నిన్ను కాదని తన దగ్గరికి పోతే దానికి ఏదో రోగం వచ్చిందండి. నేను కూడా టెస్ట్ చేయించుకోవాలని హాస్పిటల్కి పోయొచ్చింది. ఇప్పుడు ఏమైందండి? మీరు ఎట్లున్నా నా భర్తనే.
ఇన్ని రోజులకి నా విలువ మీకు తెలిసి వచ్చింది. మీరు చేసిన తప్పు తెలుసుకున్నారు. ఇప్పటి నుంచి అయినా నాతోటి కలిసిమెలిసి ఉంటే నాకు అంతే చాలు. దాని మోసలో పడి మీరు ఎక్కడ నాకు దూరం అవుతారో అని నేను భయపడ్డా. కానీ మీ తప్పు మీరు తెలుసుకొని నేనే కావాలని వచ్చారు. నాకు అదే చాలు. మీరు ఎట్లున్నా మీరు నాకు తాళి కట్టిన భర్త. మంచైనా చెడైనా నేను చచ్చేదాకా మీతోనే ఉంటా. మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. మీరు బాధపడకూడదు. భవాని, నీ మనసు అర్థం చేసుకోలేకపోయింది. నన్ను నిజంగా క్షమించే నువ్వు. మీరు బాధపడకూడదు. సరే, హాస్పిటల్కి పోయి మందులు గిట్లా తెచ్చుకుందాం పారి. అవన్నీ ఏం అవసరం లేదు. నేను టెస్ట్ చేయించుకున్నా కానీ నాకేం రాలేదు. ఈ విషయం చెప్పుడుతోనే నువ్వేముంటావో నాకు భయమైంది. కానీ నాకు నీలాంటి భార్య దొరకు చాలా అదృష్టమే. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకండి? అవుగాని నేను చెప్పుడు మర్చిపోయినా. హాస్టల్ నుంచి టీచర్ ఫోన్ చేసింది. చిన్నదానికి 2 రోజుల నుంచి జ్వరం వస్తుందట. పోయి దవాఖానలో చూపించి అద్దంపా. సరేని చూపెట్టి అట్లనే మొన్న నువ్వు సినిమా కన్నా కానీ మంచిగా అక్కడనే చూసేద్దామా.